హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పబోతున్నారు, అందుకు తగ్గ ప్రణాళిక ఆయన వేసుకుంటున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. మరి కేంద్రంలో చక్రం తిప్పడం ఏంటి, అసలు ఏపీలో రిజల్ట్స్కి మరి కేంద్రానికి సంబంధం ఏంటి? సో ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏపీలో మంచి ఫలితాలు సాధించి కేంద్రంలో చక్రం తిప్పాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు, ఆ రకంగా ముందడుగు వేస్తున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఏ రకంగా సార్, ఏ బేసిస్ మీద అంటారు? ఏ బేసిస్ మీద అంటే కేంద్రంలో నేషనల్ డెమోక్రాట్ అలయన్స్ ఎన్డీఏ వస్తే చంద్రబాబు గారు అనుకున్నది జరుగుతుంది. అది ఆయన కోసం కాదు కదా, రాష్ట్రం కోసం ఒక తపన. పోని బెనిఫిషియరీ అనుకోండి. అయితే ఎన్డీఏ కూటమికి 2 సార్లు కూడా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటే వచ్చారు. బట్ కొన్ని రకాల పరిస్థితుల్లో కొన్ని రకాల బిల్లు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తి మద్దతు ఉండాలి. వాళ్ళకి ఫేవర్గా ఉంటేనే వాళ్ళ బిల్లు పాస్ అవుతున్న ఉద్దేశము. ఎలాగో మిత్రపక్ష కూటములు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కలుపుకోవడం, వాళ్ళకి ఏవో ఒక 2 కేంద్ర మంత్రులు 2 సహాయక మంత్రులు ఏవో ఇచ్చి నడిపించుకుని వచ్చేది. కానీ పూర్తి స్థాయిలో గ్రిప్ ఉండేసరికి కూడా నువ్వు వెళ్ళిపోతే ఏముందిలే ఎన్డీఏ నుంచి, మాకు మేము నడిపించలేమా, మాకు కాదా అనేలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కొక్కరు భాగస్వామ్యం అవుతుందో ఎవడు వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం, అప్పుడు నిర్ణయాలు కూడా స్వతహాగా కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకోలేరు, చెడు ఎలాగా తీసుకోలేరు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఏకపక్షంగా ఉండేవి కూడా తీసుకోలేరు. అలాంటి సందర్భాల్లో కూటమిగా ఉండడమే కరెక్ట్. బట్ దేశ ప్రయోజనాలకు సంబంధించి చూస్తే వాళ్ళకి సొంతంగా గ్రిప్ వస్తేనే బాగుంటుంది. సో అందుకే వాళ్ళు ఏం చేస్తారు, అబ్కీ బార్ 400 పార్ అని అంటున్నారు. 400 సీట్లు. 400 సీట్లు అంటే ఎలా అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ నెల ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు 20,000 బిజినెస్ చేశాడు. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాడు, టార్గెట్ 50,000 అంటాడు. ఎందుకు ఈ నెల నువ్వు ఈయన జాయిన్ అయిన ఫస్ట్ మంత్ 20,000 చేస్తారు, నెక్స్ట్ మంత్ ఈజీగా 50,000 చేస్తావరా అంటాడు మార్కెటింగ్. సో దాన్ని బేస్ చేసుకుని ఆడు 50 అంటే కనీసం 20 కన్నా ఎక్కువ చేస్తాడు, 30 చేస్తాడు కదా అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా 400 అంటే ఎంత లేకపోయినా 300 రావా, 300 వస్తే వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటుతారు. మిగతా ఈ 400 అంటారా, మిగతా 100 అంటారా, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఏదైతే 2018 బాబు గారు విభేదించి బయటకు వచ్చేసారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు, స్పెషలిస్ట్ ఏమీ లేదు. ఇవన్నిట్లో కూడా ఇప్పుడు 29వ రాష్ట్రం, నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాను, భారతదేశంలో ఏర్పడిన 29వ రాష్ట్రం ఏది అని మనకి ఎగ్జామ్స్లో జీకే బిట్ ఒకటి ఇస్తే తెలంగాణ పుసుకుని చెప్తారు ఎవరైనా. బట్ నేను మాత్రం తెలంగాణ చెప్పను, ఆంధ్రప్రదేశ్ అని చెప్తాను. తెలంగాణ అన్నీ వడ్డించిన విస్తరే అందరూ అనేది నేను అంటున్నాను. ఎందుకంటే క్యాపిటల్ ఉంది, అన్నీ ఉంది. ఇక్కడ నుంచి వేరు చేయబడి వెళ్ళిపోయింది అంతే. ఆంధ్రప్రదేశ్ విడిపోయారు. మరి దానికి క్యాపిటల్ ఉందా, లేదు. సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా, లేవు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా, లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే వారంకి ఒకసారి సింగపూర్కి లేదంటే మలేషియాకి వెళ్ళే ఫ్లైట్లో, అది కాదు కదా. అది లేదు, ఏమీ లేదు. సరైన సదుపాయం, సరైన ఒక క్యాపిటల్ లేదంటే క్యాపిటల్కి సంబంధించి సెక్రటేరియట్ కానీ చాలా వరకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో 32 డిపార్ట్మెంట్లు, లేదంటే వీటన్నిటికి సంబంధించి కూడా ఉండాలిగా. ఎక్కడున్నాయి? కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడే ఉన్నారు, కొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కదా. అందుకు కొత్త రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశే. సో అటువంటి ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఏదో ఒకటి చేయాలి, స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఇలా రకరకాలుగా పెట్టినా కూడా వాళ్ళు సరిగ్గా త్వరితగతిన రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళు ఎందుకో సైలెంట్గా ఉండడం అనేది, ఒకవైపు ప్రతిపక్షాలు ఫుల్గా రెచ్చగొట్టేసి వదిలేశారు. ఎంతమంది ఎంపీలు ఇచ్చినా కూడా ఏమి చేయలేకపోయారు. అదే మాకిస్తే 25కి 25 ఇస్తే కేంద్రం మెడలు ఉంచి మరీ తెస్తామని అన్నారు. ఏమైంది, వీళ్ళెళ్ళి మెడలు ఉంచారు అక్కడ. అది వేరే సబ్జెక్ట్. అలాగా మొత్తానికి ఈ అవుతున్న నేపథ్యంలో లేదు, అప్పుడు మంది మిస్టేక్ ఉందో వాళ్ళ మిస్టేక్ ఉందో, మొత్తానికి మళ్ళీ మనం ఏ ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడ్డామో ఆ ప్రాంతీయ పార్టీలు అన్ని కలుపుకుపోదాం. మరలా కొత్తగా వృద్ధి చెందుతున్న, కొత్తగా పార్టీ పెట్టబడుతున్న పార్టీలను కూడా కలుపుకుపోయి ఎలాగైనా 400 బార్ అప్కి ప్యార్ అని చెప్పి, అప్కి బార్ 400 పార్ అని అంటారు, దాన్ని ఎలాగైనా వేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా ఒక 350 రావా. 350 వస్తే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, ఇంకే టెన్షన్ ఉండదుగా. అయితే ఇక్కడ ఆ సుస్థిరమైన ప్రభుత్వం కూడా ఆ 300, 350 ఎన్డీఏ కూటమిలో కూడా
వీళ్ళకి ఒక 250 వరకు వచ్చాయి అనుకోండి, మ్యాజిక్ ఫిగర్ దాటరు బీజేపీ వాళ్ళు. అప్పుడు 25 స్థానాలకి ఎలాగూ చాలామంది 15 దాటి వస్తాయి, 17 వస్తాయి, 18 వస్తాయని సర్వేలు ఏవో చెప్తున్నారు. ఇవన్నీ విషయం పక్కన పెడితే అన్ని కానీ వచ్చినట్టయితే కేంద్రంలో చక్రం తిప్పొచ్చు కదా. బాబు గారు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు మరలా చక్రం తిప్పి రాష్ట్రానికి ప్రయోజనం అవుతుంది, ఆయనకి గ్రిప్ వస్తుంది, సెంట్రల్లో కూడా ఒక హోల్డ్ పెరుగుతుంది, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో అట్లాగా బీజేపీ నినాదానికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని కూడా కలుపుకుపోతూ, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని టీడీపీని కలిపితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోకుండా ఉంటేనే మళ్ళీ సుస్థిర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మనకు అనుకున్నవన్నీ జరుగుతాయి అనే ఉద్దేశంలోనే, ఆ తాపత్రంలోనే ఆయన 175 స్థానాలకు పోటీ చేయాల్సినోడు కాంప్రమైజ్ అయ్యి 30 స్థానాలకు 40 స్థానాలకు వచ్చి మరలా బీజేపీ భాగస్వామి అయిన తర్వాత 21 స్థానాలకే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పరిస్థితికి వచ్చింది. లోక్సభ స్థానాలు కూడా ముందు 3 అనుకున్నారు, 4 అనుకున్నారు, 5 అనుకున్నారు, చివరికి 2తో తృప్తి పడాల్సి వచ్చింది. బీజేపీకి ఎందుకు అక్కడ 5 స్థానాలు ఇవ్వాల్సి వచ్చింది? సెంట్రల్లో బీజేపీకి ఎంపీ స్థానాలే కీలకం కాబట్టి, ఆ 400 ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో అది ముఖ్యం కాబట్టి ఎమ్మెల్యేలు దీంతో సంబంధం లేదు. ఎంపీలు కొట్టుకుంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు పెట్టో ఎంపీలను పెట్టో మళ్ళీ రాజ్యసభల్ని వేరేగా మళ్ళీ ఆ పదవి కాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నియమించుకుంటారు, ఏదో చేసుకుంటారు. బట్ ఇక్కడ మాత్రం 400 అనే టార్గెట్ని పెట్టుకుంటే ఎంత వరస్ట్గా అయినా కూటమితో నేను 300 అయినా రావా, సగానికి సగం తీసేద్దాం పని. 543 అదే ఆంగ్లో ఇండియన్ పక్కన పెడితే 543 లోక్సభ సీట్లకి 300 వస్తే చాలుగా, 143 రాకపోయినా పర్వాలేదుగా. కూటమితో నేను అనేది హ్యాపీయే కదా. అప్పుడు కూటమితో రావడం వల్ల ఆ కూటమిలో మన ఇక్కడ భాగస్వామైన కూటములు ఏవైతే ఉన్నాయో జనసేన టీడీపీ వీటితోనే అక్కడ ప్రభుత్వం మంచి బలం చేకూరేలాగా ఒక 18 సీట్లు 20 సీట్ల దాకా వచ్చింది అనుకోండి, ఎంత హోల్డ్ ఉంటుంది? 300 సీట్లు 20 స్థానాలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ 10%, 10 కొంచెం తక్కువ అనుకోండి. 10% మెజార్టీతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మనకు రావాల్సిన ప్యాకేజీలు, ట్యాక్స్ రూపంలో రావాల్సిన నిధులు, ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయించుకోవచ్చు, లేదంటే రైల్వే జోన్ ఏదైతే వైజాగ్ అన్నారో మళ్ళీ అది అక్కడికక్కడ ఆగిపోయింది, నత్తనడకన సాగుతుంది, దాన్ని చేసుకోవచ్చు, అన్నీ ఈజీ అవుతాయి కదా. సో అలాగా బాబు గారిది కీలకం అవ్వచ్చు అనే అభిప్రాయం కూడా ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన నామినేషన్ కూడా స్వయంగా ఈయన పిలవడం, వారణాసి నామినేషన్కి రేపు 1వ తేదీన అనుకుంటాం పోలింగ్, దానికి పిలవడం, కీలకంగా అతనికి సాదరంగా ఆహ్వానించడం, రెడ్ కార్పెట్ పిలిచి పిలవడం అనేది గడిచిన 5 ఏళ్ళు ఎప్పుడు జరగలే. సో ఇది జరిగింది, అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఎప్పుడు జరగలే. అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళకేదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. బీజేపీ కూడా తక్కువగా ఏమీ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అది కూడా ఎన్నో రకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెచ్చుకున్నాకే టీడీపీతోని జనసేనతో పొత్తు కుదుర్చుకుంది. లేకపోతే ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి టీడీపీ జనసేన అంటున్నారు కానీ బీజేపీలో భాగస్వామ్యం అవుతుందని వార్తలు వచ్చాయి, విశ్లేషకులు చెప్పారు తప్ప జనవరి ఎండింగ్ వరకు క్లారిటీ రాలే. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? ఎందుకు? వాళ్ళు కూడా టైం తీసుకున్నారు, రిపోర్ట్లు తెప్పించుకున్నారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకున్నారు. వాట్ ఈజ్ వాట్, నెక్స్ట్ ఏంటి, మనం ఎలాగే 400 అంటే కనీసం 350 తెచ్చుకుంటే ఎట్లా ఉంటుంది, ఎవరెవరు తెలితే మనకి సేఫ్గా ఉంటుంది, వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, అలావన్నీ ఆలోచించే ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో బాబు గారు చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది, రాష్ట్రానికి కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.